హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. మార్నింగ్ నిద్రలేవగానే బద్దకిచ్చకుండా వంట పనితో పాటు ఇంటి పని అలాగే నా పని అన్నీ ఎలాంటి కంగారు లేకుండా 3 గంటల్లో ఏ విధంగా పూర్తి చేసుకుంటాను అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను. పప్పు తోటకూర కోసం కందిపప్పును నానబెట్టుకుంటున్నాను. ముందు రోజు రాత్రి పడుకోవడానికి ముందే నేను ఆ రోజు మార్చినటువంటి బెడ్షీట్స్ని అలాగే బట్టల్ని కొంచెం సర్ఫ్లో నానబెట్టుకున్నాను. సో కందిపప్పు నానబెట్టడం పూర్తవగానే ఫస్ట్ అయితే నేను బట్టల్ని ఉతుక్కుంటున్నాను. బట్టలకి సబ్బు పెట్టడము బ్రష్ కొట్టడం పూర్తవగానే ఇమీడియట్గా బట్టల్ని జాడించుకుంటున్నాను. బట్టలు జాడించడం పూర్తవగానే ఇమీడియట్గా బట్టలను ఆరవేసేసుకున్నాను. మార్నింగే బట్టలు ఎందుకు ఉతికేసాను అంటే వర్షం ఏ టైంలో వస్తుంది అన్నది తెలియట్లేదు. సరిగ్గా ఆరని బట్టలను ఇంట్లో వేస్తుంటే కొంచెం స్మెల్ అన్న వస్తుంది, అలాగే దోమలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ బట్టలు జాడించగా మిగిలిన నీళ్ళని డస్ట్బిన్ క్లీన్ చేస్తాక యూజ్ చేశాను. సో ఈ పని పూర్తయ్యేసరికి టైం అయితే 7 అవుతుంది. షాను మనోనిద్దరిని నిద్ర లేపడానికి ముందు గ్యాస్ పైన పప్పును పెట్టుకుంటున్నాను. నీళ్లు వేడెక్కడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా నేను పిల్లల్ని నిద్ర లేపలేదు. ఈ లోపల బయట ఫ్లోర్ క్లీన్ చేసుకుని కల్లాపేసి ముగ్గు వేసుకుంటాను. బయట ముగ్గు వేయడం పూర్తవగానే లోపలికి వచ్చాను. నేను పిల్లల కోసం హనీ అండ్ లెమన్ వాటర్ని కలుపుతున్నాను గోరువెచ్చని నీళ్ళల్లో. మార్నింగే మనము ఇలా హనీ లెమన్ వాటర్ని తాగితే బెల్లీ ఫ్యాక్ట్ ఉన్న వాళ్ళకి బెల్లీ ఫ్యాక్ట్ కూడా తగ్గుతుంది. పిల్లలిద్దరూ నిద్రలేసారు, బ్రష్ చేసుకుంటున్నారు. నేనైతే ఇప్పుడు కాకరకాయ ఫ్రై పెడుతున్నాను. సో ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అసలు చేదన్నది ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు పప్పు వండినా మ్యాక్సిమం కాకరకాయ ఫ్రై అనేది పెడతానమాట. సో కాకరకాయని మనము పైన గొరుకులా ఉన్నది చెక్కుకోవాలి లైట్గా. తర్వాత మనం ఇలాగా రింగ్స్ కింద కట్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా మొత్తం కాకరకాయ అంతా రింగ్స్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ మా హస్బెండ్ టీ అడిగారు. సో ఆయన కోసం నేను టీ పెట్టాను. మనము టీని స్టైనర్తో స్టైన్ చేసుకున్నాక చివర్లో ఇలా స్పూన్తో నొక్కుకుంటే ఎక్స్ట్రా టీ అన్నది వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను రైస్ కడుగు పెడుతున్నాను. 1 గ్లాస్ సోనా మైసూర్ బియ్యము అలాగే 1 గ్లాస్ రేషన్ రైస్ని నేను యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే కుక్కర్ విజిల్ కూడా వస్తుంది.
కుక్కర్ని పక్కన పెట్టి అదే స్టవ్ పైన నేను బియ్యం కడుక్కుని పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను బ్రేక్ఫాస్ట్లోనికి ఎర్రనొక ఉప్మా చేస్తున్నాను. మా నలుగురికి 1 గ్లాస్ రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఉప్మాలోకి అవసరమైనటువంటి తాలింపు సరుకులు అంటే పచ్చెనగపప్పు, మినగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కించాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు సరుకులు ఫస్ట్ అయితే పచ్చెనపప్పు, మినపప్పుని యాడ్ చేసి దాన్ని కొద్దిసేపు ఫ్రై చేశాను. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసి దానిలోనికే కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1కి 2 గ్లాసుల వాటర్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట. సో ఈ వాటర్లోనికే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి మూత క్లోజ్ చేసుకున్నాను. సో ఈ రైసు ఈ ఎసర మరిగే లోపల నాకు పిల్లకి స్నానం చేపించి వచ్చేసాను. సో షానుకి స్నానం అయిపోయింది. నెక్స్ట్ నాకు రైస్ అన్నది ఉడికిపోయింది, అలాగే ఉప్మా ఎసరు కూడా మరిగిపోతుంది. ఫస్ట్ అయితే నేను రైస్ ఉడికిపోయింది కాబట్టి దాన్ని నేను వార్చుకుంటున్నాను. మనము అన్నం ఇలా వార్చుకునేటప్పుడు ఆవిరి అన్నది చేతికి రాకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచెము గంజి అన్నది దాకలోని కొంపుకుని ఆ తర్వాత మనము జలముక్కుడు పెట్టుకుని వార్చుకుంటే ఆవిరి అన్నది చేతికి పట్టదు, అన్నం చక్కగా వారిపోతుంది అనమాట. సో ఈ ఎసరు మరిగిపోతుంది కాబట్టి నేను సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకుని అప్పుడు నేను ఉప్మా రవ్వని ట్రాన్స్ఫర్ చేసేసాను. సో ఈ ఉప్మా ఉడికే లోపల నేను మనుకి కూడా స్నానం చేపించి వచ్చేస్తాను. దానికన్నా ముందు నేను అన్నాన్ని ముందే వార్చేసాను కదా, సో ఆ అన్నం చల్లారకుండా ఉండాలి అంటే ఇలా నేను థర్మాకోల్ బాక్స్లో పెట్టుకుంటాను. సో మార్నింగ్ వండిన అన్నం నేను తినే వరకు కూడా వేడిగానే ఉంటుందన్నమాట. సో మనుకి కూడా స్నానం అయిపోయింది, ఈ లోపల ఉప్మా కూడా రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ నేను మా హస్బెండ్కి పిల్లలిద్దరికి బ్రేక్ఫాస్ట్ని పెట్టేస్తున్నాను. సో షాను మను అయితే తినిపిస్తే కానీ తినట్లేదు, చాలా లేట్ అయిపోతుంది స్కూల్ కానీ నేనే తినిపించేశాను. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించడం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ నేను పప్పు తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. పప్పుని తాలింపు వేయడానికి ముందే అదే మూకిట్లో నేను వడియాల్ని ఫ్రై చేసుకుంటున్నాను. పప్పులోనికి వడియాలు అలాగే పప్పు కాంబినేషన్ బాగుంటుంది కదా, సో పిల్లల కోసం వడియాన్ని వేపిస్తున్నాను. నాకు మా మమ్మీ తరచూ చెప్తూ ఉంటుంది, పప్పు తాలింపు కానీ చారు తాలింపు కానీ వేసినప్పుడు ఆ మూకుట్లో కొంచెం వాటర్ వేసి ఆ పప్పులోనికి వేస్తే కడుపుకు చలవ అంటుంది. కానీ నాకు ఇలా చన్నీళ్ళు వేస్తే పప్పు సాయంత్రం వరకు నిలవ ఉంటుందో ఉండదో అని భయం వేసి ఆ వాటర్ని మరిగించి వేస్తాను. నెక్స్ట్ నేను షానుకి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే 8:45 అవుతుందండి. సో పిల్లలిద్దరికి స్కూల్ టైం అవుతుంది, అందుకని మా హస్బెండ్ బైక్ పైన వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క రోజు మనం స్కూల్కి వెళ్ళను అంటది, ఒక్కొక్క రోజు వెళ్తాను అంటది. ఈ 1 మంత్లో ఒక్కరోజు కూడా స్కూల్ మానకుండా అయితే పిల్లలిద్దరూ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయారు. నెక్స్ట్ పిల్లల్ని పంపించిన తర్వాత నేను కాకరకాయ ఫ్రై పెడుతున్నాను. నాకు పప్పులోకి కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము. సో నేను తాలింపు వేసిన మూకుడిని కడగలేదు, పప్పు తాలింపు మూకుడి అదే మూకుట్లో కాకరకాయ ఫ్రై పెడుతున్నాను. జస్ట్ మనము పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెం కరివేపాకు తాలింపులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఇవన్నీ వేసి కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మనము సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకుని ఆయిల్ బాగా పట్టేలాగా ముక్కల్ని కిందకి పైకి బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసుకో.
ఈ కాకరకాయ ఫ్రై మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో నేను ఈ టైంలో అయితే తలకి పెరుగును అప్లై చేస్తున్నాను. ఈ పెరుగు నేను తోడేయలేదు, దానికదే తోడుకుపోయింది. అలాగని బ్యాడ్ స్మెల్ కూడా రావట్లేదు, కమ్మటి వాసన వస్తుంది. కానీ నేను తోడేయకుండా దానికదే తోడైపోయిన పెరుగుని నాకు తినడానికి భయం అనమాట, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని. అలాగని నాకు అది వేస్ట్గా పాడేయడం ఇష్టం లేదు, అందుకని నేను దాన్ని తలకి పెట్టుకుంటున్నాను. మనము ఇలా పెరుగునవి తలకి పెట్టుకుంటే మనకి జుట్టు అన్నది షైనీగా ఉంటుంది, మనకి అది కండిషనర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో నేనైతే ఇది పెట్టేసుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత నేను ఫ్రై అన్నది ఎంతవరకు మగ్గింది అన్నది చూస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి కిందకి పైకి బాగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకున్నాను. సో ఇది మగ్గడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి నేను తలస్నానం చేయడానికి హీటర్ పెట్టుకుంటున్నాను. వాటర్ వేడెక్కుతుంది. ఈ లోపల నేను వాటర్ వేడెక్కే లోపల బయట సింక్లో కొంచెం సామాన్లు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసుకున్నాను. మధ్య మధ్యలో మనం ఇలాగ కాకరకాయ ఫ్రై అనేది తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మనము గరిటితో ముక్కల కింద చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. సో ఇంకా టైం పడుతుంది కాబట్టి నేను ఈ లోపల రూమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈరోజు ఫ్రైడే, నేను దేవుడికి దండం పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే నేను దండం పెట్టుకుంటాను. సో రూమ్స్ క్లీన్ చేశాను. కాకరకాయ ఫ్రై ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. కొంచెం కారం వేసి మిక్స్ చేసుకుని ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అయితే నేను స్నానం చేయడానికి ముందు దుప్పటి ఉంది కదా బెడ్షీట్, దానికి గంజి పెడుతున్నాను. అన్నం వార్చుకొచ్చిన గంజి ఈ బెడ్షీట్కి పెట్టి బెడ్షీట్ని కూడా ఆరవేసేసాను. బెడ్షీట్స్కి మనము గంజి పెట్టి ఆరవేసుకుంటే మనకి బెడ్ పైన వేసుకున్నప్పుడు దుప్పట్లు అన్నవి త్వరగా కదలవు, ఎక్కువ రోజులు మనకి అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అయితే బెడ్షీట్ ఆరేసాను. నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టేసి అప్పుడు స్నానానికి వెళ్దామనేసి ఫస్ట్ అయితే నేను ఆయనకి లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తున్నాను. సో మా హస్బెండ్ ఎక్కువగా తిన్నారు కాకరకాయ ఫ్రై, నేను మాత్రమే తిన్నాను. హెడ్ బాత్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియోస్ కోసం నేను ఫ్రీక్వెంట్గా హెడ్ బాత్ చేస్తూనే ఉంటున్నాను. హెడ్ బాత్ చేసే ప్రతిసారి నేను అన్నం వార్చక వస్తుంది కదా గంజి, ఆ వేడివేడి గంజిలో షాంపూ మిక్స్ చేసుకుని అప్పుడు హెడ్ బాత్ చేస్తున్నాను అనమాట. కానీ ఈరోజు ఆ గంజిని నేను దుప్పటికి పెట్టాను కదా, అందుకనేసి ఇంక నేను ఎలాగో పెరుగు కూడా పాడైపోయేలా ఉంది అనేసి ఆ పెరుగుని పెట్టుకుని హెడ్ వాష్ చేశాను. గంజి పెట్టి హెడ్ వాష్ చేసినా పెరుగు పెట్టి హెడ్ వాష్ చేసినా మనకి హెయిర్ అయితే బాగుంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు గంజే పెట్టుకుంటాను. సో వేస్ట్గా పాడేసే గంజి నేను అలా యూజ్ చేసుకుంటాను అనమాట. సో ఇంకా పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా దేవుడికి దండం పెట్టుకుని నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. తలస్నానం చేయడం పూర్తవగానే నేను దేవుడికి దీపారాధన చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు. సో నేను ఆయనకి బాయ్ చెప్పి లోపలికి వచ్చేసరికి టైం అయితే 10:35 అవుతుంది. నార్మల్గా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఎర్లీగా తింటాను, కానీ ఈరోజు ఫ్రైడే కదా, దేవుడికి దండం పెట్టుకునే వరకు ఏమీ తినను. సో లేట్గా తింటున్నాను. ఇలా చల్లారిపోయింది తినడం నాకు అసలు నచ్చదు. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లో కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి తోమేసి కౌంటర్ టాప్నవి నీట్గా క్లీన్ చేశాను. ఏంటి టైం అయితే 11 అవుతుంది. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వంట పని అయిపోయింది, ఇంట్లో చేయాల్సిన పనులు కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది కదా, 12 o'clockని మనుని స్కూల్ నుంచి తీసుకురావాలి. సో నాకు ఇంకా 1 hour టైం ఉంది కాబట్టి ఈ 1 hour టైంని నేనైతే అసలు వేస్ట్ చేసుకోను. నేను ఎవ్రీడే 2 PM వీడియో పెడతాను కదా, సో ఆ వీడియోకి ఈ 1 hourలోనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడము, లేదా ఎడిటింగ్ చేసుకోవడము, లేదా దానికి ఎండ్ స్క్రీన్స్, ట్యాగ్స్, థంబ్నెయిల్స్ చేసుకోవడం లాంటివి చేసుకుంటాను అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవ్రీ వీడియోలో ఇది చేసుకునే పనిలే చూపిస్తుంది ఏంటి అని అనుకోకండి. ఇలాగ మీకు ఇది కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది అని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో ప్రతి మార్నింగ్ అయితే ఇలాగే ఉండదు, ఒక్కో రోజు ఒక్కలా ఉంటుంది అనమాట. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ రష్ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా కనుక ఛానల్కి వస్తే పాత వీడియోస్ని కూడా చూడండి, నచ్చుతాయేమో మీకు. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.